ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. 42 నుంచి 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే బెబ్బెలెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క వేడిగాలులు, మరో పక్క ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఆదిలాబాద్ ఇటు నిర్మల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇటు నిర్మల్ జిల్లా ఇటు దసరాబాద్లో 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అల్లాడిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. ఎండ ఎట్లా ఉందండి? గత సంవత్సరం ఎండ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? గత సంవత్సరానికన్నా ఏ సంవత్సరం లేని ఎండ ఈ సంవత్సరం ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత బాగా ఉంది. 10 గంటల తర్వాత ప్రజలు బయటకు వెళ్ళడానికే భయపడుతున్నారు. ఎందుకంటే విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. రాత్రిపూటనేమో చలిగాలు ఉడిస్తున్నాయి, రాత్రి చలి పెడుతున్నది. పొద్దున్న తెల్లవారు కంటే ఉడకపోతా ఎండ భయంకున్నది. 10-11 గంటలకే గృహిణులు కానీ, వ్యవసాయదారులు కానీ, కూలి పనులు చేస్తుంటే కానీ 10 తర్వాత బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో చాలా 43% ఇప్పటికే ఎక్కువైపోయింది. కానీ ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా బాగా ఉంది. ఇది ఇప్పుడు ఏప్రిల్ నెల, ఇంకా మే, ఇంకా 2 నెలలు ఉన్నాయి. సో మీరు బయటకు వెళ్తున్నారు కదా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము బయటకు వెళ్ళేటప్పుడు మేము ఒక ఉల్లిగడ్డ, లేకపోతే మా దానికనే తునికాకులు ఉంటాయి, తునికాకులను బొడ్లో ఎక్కుకొని వెళ్ళడం, మన ఉల్లిగడ్డని జేబులో వెళ్ళడం, ఇది సూర్యరశ్మి తట్టుకుంటుంది. కాబట్టి మరి నెత్తికి ఏదైనా వైట్ తెల్లటి టావెల్ వేసుకొని కానీ, దస్తీ వేసుకొని కానీ, లేకుంటే తువాలు వేసుకొని కానీ వెళ్తే సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి మేము ఆ ఎండకు తట్టుకునే గుణం మాకు ఉంది. కాబట్టి మాకేం కాదు. కానీ వేరే వాళ్ళు మాత్రం తట్టుకోలేరు. చాలా ఇప్పుడు సిటీలో ఉండేవాళ్ళు కానీ, లేకుంటే ఏమైనా ఉద్యోగస్తులు కానీ, ఏసీలలో ఉండేవాళ్ళు కానీ, ఫ్యాన్లకి వెళ్ళి ఉండేవాళ్ళు కానీ బయటకు వెళితే ఎండ దెబ్బ తగిలి మరి అనారోగ్య వచ్చే పరిస్థితిలో ఉన్నది. గత సంవత్సరం ఎండలు ఇట్లనే ఉండేనా? ఇప్పుడు సంవత్సరం ఇంత లేకుండా సార్, గత సంవత్సరం ఏ సంవత్సరం లేకుండా ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ ఉన్న ఎండ మే నెలలో రోహిణి అంటారు. రోహిణి కార్తెల 43, 42, 43 డిగ్రీల ఎండ ఉండేది. ఈ సంవత్సరము మార్చ్ ఏప్రిల్లోనే 43 డిగ్రీలు దాటిపోతుందంటే ఇక ఎండ తీవ్రత ఎంత బాగుంది తెలుసుకోవాలా. చెప్పండి సార్, ఎట్లా ఉంది ఎండ? ఎండ అయితే విపరీతంగా ఉన్నది. రోజు రోజుకు ఈ పొల్యూషన్ కారణంగా, పబ్లిక్లో అవేర్నెస్ లేని కారణంగా విపరీతంగా పెరుగుతున్నది. గత సంవత్సరం కంటే అంతకుముందు సంవత్సరం తక్కువ ఉండేది. ఆ సంవత్సరం కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పెరుగుతున్న పొల్యూషన్. అటు ఓజోన్ పొర పలచబడుతున్నది, ఇటు గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం పెరిగిపోతున్నది, వాటర్ తగ్గిపోతున్నది. దీంతో ఏంటంటే జనాలకు విపరీతంగా ట్రబుల్ అవుతున్నది. చాలామంది గత సంవత్సరం కూడా వడదెబ్బతో చనిపోయినారు. ఈసారి ప్రజలు ముందు జాగ్రత్తగా ముందస్తు చర్యలు తీసుకోవాలా. ఎట్లయితే అంబలి తాగడం కానీ, అంటే మన పూర్వీకులు ఎటువైనా ఒక ఉల్లిగడ్డ జేబులో పెట్టుకొని వెళ్ళేది. మన ముఖ్యంగా చెవులు, ముక్కు ఇది ప్యాక్ చేసుకొని ఎంతో కొంత మనం రక్షణ కల్పించుకోవచ్చు. ఏది ఏమన్నప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 42 నుంచి 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మధ్యాహ్న సమయంలోని కూడా రోడ్లన్నీ కూడా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇటు ఆదిలాబాద్, ఇటు బేల మండలంలో 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో దసరాబాద్ మండలంలో 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం చాలా అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క భూగర్భ జలాలన్నీ కూడా అట్టడిగిపోతున్నాయి. దాంతో ఏదైతే గిరిజన ప్రాంతంలో నీటి కష్టాలు మొదలైనని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫారెస్ట్ ప్రాంతంలో కూడా వన్య ప్రాణులకు నీటి ఎద్దడి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమన్నప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భూమేశ్వర, సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్.